ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఒక దినం ఇచ్చావు. ఈ దినం చూడాలని, దినంలో బ్రతికుండాలని చాలామంది లోకంలో అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి మరొకసారి నాయన నీ సన్నిధిలో చేరే ధన్యత మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, కీర్తనల ద్వారా, నిన్ను ఆరాధన ద్వారా ఆరాధించాం, మహింపరిచాం. ఇదిగో నాయన, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు వినే ధన్యత మాకు మరొకసారి ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మేము మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారు కదా? అందరికీ వందనాలు. మరి సమయంలో లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి దేవుని మాటలు చాలామందికి, క్రైస్తవులకి ఏంటంటే అవి మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటేనే ఇది మంచి వాక్యం అంటారు. అదేదైనా కొంచెం గద్దింపుగా కానీ, కష్టంగా కానీ, కొంచెం బాధకరంగా వాక్యం మనకు అనిపించింది అనుకో, ఈ వాక్యం మంచిది కాదు అనుకుంటారు. కానీ చాలామంది విషయాల్లో అది చూస్తూనే ఉన్నాం. కానీ దేవుని వాక్యం సత్యం, అది స్థిరము, అది అవునంటే అవును, కాదంటే కాదు. నీకు ఇష్టమున్నా నీకు ఇష్టం లేకపోయినా, నీకు కష్టమున్నా నీకు బాధ కలిగించిన దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏ విధమైన ఆత్మ సంబంధమైన స్థితి ఉన్నట్లయితే తప్పకుండా వాక్యాన్ని నువ్వు స్వీకరించవలసిన అవసరం ఉన్నది. స్వీకరిస్తే అది నీకు మేలు జరుగుతుంది, లేకపోతే అది నీకు నాశనానికి తీసుకెళ్తుంది. అంతకంటే దేవుని వాక్యం ఇంకెందుకు ఉపయోగించదు. ఒక మాట అంటాడు అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మరి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒక మాట అంటాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్య విషయము పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము కొన్ని మాటలే కాదు, నీకు ఆశీర్వాదం అయితే నాది, నాకు ఏదో గద్దింపు వస్తే నాది కాదు, ఏదో నష్టమైన మాట కానీ, నన్ను ఏదన్నా భేదించే మాట కానీ నాది కాదు అనుకోవటానికి లేదు. ప్రతి లేఖనం అంటే లిఖింపబడినటువంటి దేవుని మాటను లేఖనాలు అంటారు. లేఖనం అనే మాట ఏమిటంటే దేవుని మాటను, పలికిన మాటను 40 మంది పరిశుద్ధాత్మ ప్రేరితులైన భక్తులు వ్రాసినటువంటి లిఖించబడినటువంటి వాటిని లేఖనాలు అంటాడు. లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, దేనికమ్మా? ఉపదేశించుటకును, సరిగ్గా చూడాలి, ఖండించుటకును, నీ జీవితంలో, నా జీవితంలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని దిద్దుటకును, ఏం చేయాలమ్మా? నీతి యందు ప్రయోజనకరమై ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని, అది మన కష్టమున్నా నష్టమున్నా, అది మన జీవితాల్లో తప్పుకోకుండా ఆ వాక్యం సత్యం, అది అవునంటే అవును, కాదంటే కాదంతే, దానికి ఇంక తిరిగి లేదు కదండి. యేసు ప్రభు వారే యోహాను సువార్త 17లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ వాక్యమే సత్యము, దాని యందు జనులను ప్రతిష్ఠించు అన్నాడు, డెడికేట్ చేయమన్నాడు. మనం డెడికేట్ అయినప్పుడే క్రైస్తవుడు. నువ్వు వాక్యంలో డెడికేట్ కాకపోయినట్లయితే, స్థాపింపబడపోయినట్లయితే, వాక్య ప్రకారం నీ రూపాన్ని, నీ యొక్క జీవితాన్ని సరిచేసుకోలేకపోయినట్లయితే నువ్వు క్రైస్తవురాలు కాదు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే,
ఒక్కొక్కసారి దేవుని వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు అది మన జీవితాల్లో కొంచెం కష్టంగాను, నష్టంగాను, బాధగాను, దుఃఖంగాను, ఆయాస్కరంగాను, మరి వేదనగాను ఉండొచ్చు. ఉన్నప్పటికీ అది నీకు వేదన మేలుకరమే, అది దుఃఖము నీకు మేలుకరకే. అది నిన్ను గద్దిస్తుంటే, గద్దింపుకు లోబడినట్లయితే నువ్వు విధేయుడైన పిల్లలు అవుతావు, లేకపోతే నీ విధేయుడు కాలేవు. కనుక గమనిందాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము దావీదు గారు రాసినటువంటి సంకీర్తన 2వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నన్ను అడుగుము, నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదని. ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఒకటి స్వాస్యము, రెండవది ఏమిటండి? సొత్తు. ఏంటండి? గమనించాలి, అందరూ గమనించాలి వాక్యాన్ని. మొదటిది ఏంటండి? స్వాస్యం, రెండవది సొత్తు. ఎవరికి సొత్తుగా ఇస్తానంటున్నాడు? ఎవరికి స్వాస్యంగా ఇస్తానంటున్నాడు? ఈ దినాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మరి మన మధ్యన ఉన్నటువంటి అనురాధ మరి సుకుమార్ల యొక్క బర్త్డే సందర్భంగా ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడకోరి ఉన్నాడు. బర్త్డే అండ్ మ్యారేజ్ డే, వివాహ దినము గురించి మరి బర్త్డే గురించి మాట్లాడదలుచుకున్నాడు. కనుక దాని మాటలు 2 క్లుప్తంగా, చాలా క్లుప్తంగా వివరిస్తాను. మీరు అర్థం చేసుకున్నట్టుంటే ధన్యులు అవుతారు. అర్థం చేసుకోకపోతే మనల్ని ఆ వాక్యం అర్థం కాలేదని మనం బాధపడవలసి వస్తుంది. కనుక గమనించండి. ఏమంటున్నాడు? నన్ను అడుగుము, నన్ను అడుగుము. ఏమిస్తానంటున్నాడమ్మా? జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు, ఈ భూమి అంతమయ్యే వరకు నీకు. ఎవరికి? ఎవరికి? టీవీ రాజుకా లేకపోతే మీకా? ఎవరికి? పైన 7వ వచనం చదువుకుందాం. కాదమ్మా, నీవు నా కుమారుడు అనే మాట చదవండి. ఎన్నోది అది? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. ఇది యేసు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనం. యేసు ప్రభువుకి లోకాన్ని ఏమిస్తాడంట? ఈ జనాల్ని ఏం చేస్తాడంట? స్వాస్యముగా ఇస్తాడంట. ఎవరిని అయ్యి అంటే భూమి మీద ఉన్న జనాలందరినీ. నన్ను అడుగు, నీకు ఎవరికి కావాలో అని నేను స్వాస్యంగా ఇస్తాను. ఈ భూమిని అంతటినీ సొత్తు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భూమి దిగంతములు ఆయన సొత్తు అండి. భూమి ఎవరి సొత్తు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సొత్తు ఇది. ఇది యేసుక్రీస్తు పేరనే ఈ భూమి ఏర్పడ్డది. కలిగి ఉన్నదేదిను ఆయన లేకుండా కలుగలేదు. ఆయన కొరకే నిర్మింపబడ్డది, ఆయన కొరకే ఏర్పరచబడ్డది. ఆయనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయమా 7వ అధ్యాయమా చూడండి. మొదటి పత్రిక లే 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 తప్పు చదువుతున్నారు. 6వ అధ్యాయం 7వ వచనమా? 7వ అధ్యాయం చూడమ్మా, చూడు. 7, 8. క్రీస్తు గురించి, తండ్రి గురించి ఉంటుందమ్మా అక్కడ. అందరికీ వచ్చిన వాక్యమే అది. అనేక సార్లు చూసినాం మనం. అదే చదువమ్మా. అదేది వాక్యం అందరికీ చెప్పు, చూస్తారు. 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆకాశమందైనను భూమి యందైనను
ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన పరమ తండ్రి. తండ్రి లోకంలో ఉన్నదొచ్చు శరీర సంబంధమైన తండ్రి, మన ఆత్మలను కన్నది, మనల్ని ఈ లోకంలో కలగజేసింది, మనకి ఈ లోకంలో కావడానికి కారణము మనల్ని ఆయన నుండి వచ్చినటువంటి స్వాస్యము మనము, ఆయన నుంచి వచ్చినటువంటి సంతానం మనము, ఆయన నుంచి వచ్చిన పిల్లలం మనము. కనుక ఆయన మనకు తండ్రి. ఆయన నుండి ఈ లోకంలో ఉన్న సమస్తము కలిగింది. ఆయన నిమిత్తమే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఆయన నిమిత్తం అంటే ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు, ఆయనే నన్ను కాపాడుతాడని కాదు. ఆయన నిమిత్తం ఉన్నామంటే ఆయన పని నిమిత్తము, ఆయన మహిమ నిమిత్తము, ఆయన నిమిత్తము పేరు చెప్పున బ్రతుకుతున్నటువంటి మనుషులం మనం. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకు సమస్తమును కలిగెను. తర్వాత మాట, మనము ఆయన ద్వారా కలిగిన వారం, ఆయనకు సొత్తుగా కలిగిన వాళ్ళం. ఒక మాట అనాలంటే ఆయనకు స్వాస్యంగా మనం కలిగిన వాళ్ళం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిమిత్తము మనము స్వాస్యముగా ఉన్నామంటున్నాడు ఇక్కడ. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరి దావీదు గారు రాసినటువంటి కీర్తనలో ఏమంటాడంటే, నన్ను అడుగుము, జనములను మీకు స్వాస్యముగా ఇచ్చేదను, భూదిగంతముల వరకు ఈ భూమిని నీకు ఎలాగిస్తాను, సొత్తుగా ఇస్తానంటున్నాడు. కనుక చాలామందికి అసలు పిల్లలు ఎందుకు పుట్టాలి, పిల్లలంటే ఏంటి, పిల్లలు ఎవరిచ్చారు, ఎలా కలుగుతున్నారు, ఇది చాలా అర్థం కాదు. అందుకే ఇదే దావీదు గారు ఒక మాట రాసినాడు, 127వ కీర్తన 3వ వచనంలో ఒక మాటను రాశాడు. మన అందరికీ కంటదైనటువంటి మాట అది. ఏమిటమ్మది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కనుక ఇక్కడ రెండు నేర్చుకోవాలి. ఏమిటంటే, ఒకటిది స్వాస్యము, రెండవది బహుమానం. ఎవరయ్యా స్వాస్యము బహుమానం అంటే, కుమారులంటే మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా దేవునికి పిల్లలే. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి కుమారులు. కనుక ట్రాన్స్లేషన్ విషయంలో ఏమవుతుందంటే, తెలుగులోకి వచ్చేటప్పుడు దానికి మారుతుంది. కనుక కుమారులు కుమార్తెలు యెహోవా ఇచ్చు స్వాస్యము అని చదువుకోవాలి. దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి బహుమానము. కనుక ఈ రోజున మరి స్వాస్యము అంటే కొన్ని విషయాలు స్వాస్యము గురించి మనము నేర్చుకుందాం. స్వాస్యము, దేవుడు మొట్టమొదటిసారిగా మరి స్వాస్యము అనగానే తండ్రి నుండి వచ్చినటువంటి, తండ్రి నుంచి సంక్రమించినటువంటి సొత్తు అవ్వచ్చు, దానికి మరి ఆస్తి అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి మరి ఏ సొత్తు అయినప్పటికీ కూడా దాన్ని స్వాస్యముగానే అంటారు. అది తండ్రి నుండి సంక్రమించాలి. తండ్రి నుండి సంక్రమించిన దానిని మనం ఏమంటామమ్మా? స్వాస్యము అని అంటాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలందరినీ తన సంకల్పంలో మరి క్రీస్తునందుకు మనకు, క్రీస్తు ద్వారా మనకి స్వాస్యముగా, మనలను స్వాస్యముగా, క్రీస్తుకు స్వాస్యముగా మనలను ఇచ్చాడు. క్రీస్తుకు స్వాస్యముగా మనల్ని ఇచ్చాడు కదండి. ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 2వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టిని నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువును వదలగా. నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ నరుడు దేవునిలో నుంచి వచ్చాడు, దేవుని ద్వారా కలిగాడు, దేవుని నుండి పుట్టినవాడు. అటువంటి పుట్టినవాడిని, అటువంటి పుట్టిన మానవుణ్ణి, అటువంటి పుట్టిన నరుణ్ణి, అటు కలిగినటువంటి ప్రజల్ని ఎవరికి స్వాస్యంగా ఇస్తానంటున్నాడు దేవుడు? దేవదేవుడు, ఆ పరమ తండ్రి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు
స్వాస్యముగా ఇస్తానంటున్నాడు. అంటే మనమందరం ఎవరమండి? చెప్పేయండి, ఇప్పుడు తొందరగా చెప్పేయండి. ఎవరి వారం మనము? దేవుని వారము. ఎవరికి స్వాస్యము మనము? క్రీస్తుకు స్వాస్యము. ఎవరికి స్వాస్యమండి? క్రీస్తు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి యగు దేవుడు, ఆ పరమ తండ్రి యొక్క స్వాస్యము ద్వారా మనమందరము ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఏర్పరచబడిన స్వాస్యం మనం. అది గమనించాలి. మనం క్రీస్తు స్వాస్యముగా మనము ఈ లోకములోను మనం ఏర్పరచబడ్డాం. మనము లోకములో ఉండగా అపవాది మనల్ని నాశనము చేసి మనల్ని పాడు చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి తన స్వరక్తము ద్వారా, తన యొక్క పరిశుద్ధ నిర్దోష నిష్కళంక రక్తము ద్వారా మన పాపాలు శాపాలు తన విలువైన రక్తము ద్వారా విలువ ద్వారా కొని కన్నటువంటి స్వాస్యము మనం, స్వాస్యం మనం. కనుక మనము అక్కడ స్వాస్యము అని అంటే వాళ్ళకి సంక్రమించినటువంటిది తండ్రి ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సంక్రమించినటువంటి స్వాస్యం ఈ భూమి అంతా కూడా. అందుకే యేసు ప్రభు వారు గురించి మాట్లాడినప్పుడు మరి లోకా గారు ఒక మాట రాశాడు. 10వ అధ్యాయం లోకా సువార్త 36వ వచనం కంటదా? అందరికీ కంటదా? మర్చిపోయారు. 10:36 అపోస్తుల కార్యములు లోకా గారు రాశారు. అది యేసుక్రీస్తు. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు అంటే అంటే చెప్పాలి మీరు, అంటే చెప్పాలి ప్రియులారా, చెప్పాలి. భూమి మీద ఉన్న ప్రతి వాడికి యేసుక్రీస్తే ప్రభువు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయనే ప్రభువు, ఆయనే రాజు, ఆయనే నీకు, ఆయనకి నువ్వు స్వాస్యం, ఆయనకి నువ్వు స్వాస్యం. తండ్రి ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి ఎవరండి వీళ్ళు? లోకములో నుంచి తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు అనుగ్రహించాడట, దేవునికి ఇచ్చాడు స్వాస్యంగా. కనుక ఇంతకీ మనం ఎందుకు ఇంత బాధ చెప్పుకుంటున్నాం తెలుసా? నీకు ఎప్పుడైనా గుర్తుందా నేను క్రీస్తు వాడినని? నేను క్రీస్తు స్వాస్యాన్ని. నేను ఈ లోకంలో ఉన్న వాళ్ళకి స్వాస్యం కాదు. నా భర్తకో, నా భార్యకో, నా పిల్లలకో, నా తల్లిదండ్రులకో, నా వాళ్ళకో, ఈ లోకంలో ఉన్న భారతదేశ అధికారులకో, ఈ దేశానికో కాదు స్వాస్యము. నేను ఎవరికి స్వాస్యము చెప్పాలి? క్రీస్తుకు స్వాస్యం అని గుర్తెరగాలి. నేను క్రీస్తు వాడను, క్రీస్తుకు స్వాస్యం. తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన కుమారుడి ద్వారా మనకి స్వాస్యముగా ఒక ధన్యత మనకు ఏర్పాటు చేశాడు. మనము స్వాస్యం. చూడండి 6వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. లోకము నుండి నీ నామమును ప్రత్యక్షపరిచితిని, నీవారై ఉన్నారు, నీ నుండి వచ్చారు, నీ ఆత్మ నుండి, ఆదాము నుండి లూకా సువార్త 3వ అధ్యాయం 38 అన్నాడు. ఆదాము ఎవరి నుంచి వచ్చాడు? దేవుని నుంచి వచ్చాడు. కనుక ఆయన స్వాస్యము, ఆయన నుండి కనబడిన వారం, ఆయన నుండి వచ్చినటువంటి ఆదాము యొక్క జనమే ఈ భూమి మీద ఉన్నారు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనములు అంటాడు. 26వ వచనములో యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి, ఒక్క మనుషుడైనటువంటి ఆదాము నుండి, ఆదాము ఎవరి నుంచి వచ్చాడు? దేవుని నుండి వచ్చాడు. దేవుని నుండి వచ్చిన ఆదాము నుండి ఎవరు వచ్చాము? మనమందరము వచ్చాము. అన్ని జాతుల మనుషులు వచ్చారు. భూదిగంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి స్వాస్యం అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు స్వాస్యముగా ఉండవలసిందే. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లు. నమ్మాలి. నమ్మినట్లయితే, అందుకే అక్కడ 12వ వచనంలో మాట అన్నాడు. ఆ కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, కోపం రానకండి,
కోపం వచ్చినట్లయితే ఏమవుతుంది? చదవండి, అక్కడ ఉంది. రగులు కనును అంటే ఆయన్ని హత్తుకొని ఉండండి. ఆయన్ని హత్తుకొని ఉండి ముద్దు పెట్టుకోవడం అంటే అంత ముద్దెట్టుకుని తీసేయటం కాదు, హత్తుకుని జీవించుట. ఆయన్ని హత్తుకుని జీవించాలి మన జీవితం. ఆయన్ని హత్తుకున్న జీవితం నీకులో కావాలి. ఆయనతో సాన్నిధ్య జీవితం నీకు కావాలి. ఆయన్ని అనుసరించి నీవు జీవించాలి. కుమారుని హత్తుకునుడి, ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎందుకు కోపించాడండి ఆయన? ఎందుకు కోపించాడు? ఎందుకు కోపించాడో సమాధానం రావట్లేదు నాకు. ఆయన స్వాస్యం ఆయనకి చెందకపోతే కోపించడా? నీ ఆస్తి ఇంకొకడికి వెళ్ళిపోతుంటే నువ్వు కోపించవా? నీ ఆస్తిని ఇంకొకడు ఆక్రమించుకుంటే నువ్వు కోపించవా? మనము దేవుని క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన క్రైస్తవులం. మనం క్రీస్తు స్వాస్యానం. మనం నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు, నా అంటున్నావు. నీ కాదు ఇది, ఆయన స్వాస్యం. నువ్వు నీ బిడ్డలు కూడా ఎవరు స్వాస్యమో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వాస్యం. మనం చాలా లోనుగా వివరించినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొంచెం క్లుప్తంగా చెప్తాను, తక్కువ సమయంలో సరిపోయేటట్టు. కనుక మనం ఆయన స్వాస్యము, ఆయన స్వాస్యము కొరకు మనం ఈ లోకంలో ఏర్పరచబడ్డాము. మాట అంటాడు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 3వ వచనం కూడా చదువుకోవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, ఆయన క్రీస్తునందు, క్రీస్తునందు మనం ఎవరి ద్వారా ఏర్పరచబడ్డాము? క్రీస్తునందు ఆయన స్వాస్యముగా ఏర్పడ్డాం. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా స్వీకరించుటకై నిర్ణయించుకొని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలెనని వేయబడక మునిపే. ఎప్పుడండి? భూదిగంతములు వేయబడక ముందే నీవు క్రీస్తుకు స్వాస్యము. ఈ రోజుని నేను ఏదో మారు మనసు పొంది రక్షణ పొంది క్రైస్తవుని అయ్యాను నేను నువ్వు చంకలెగరేయొద్దు. ఆనాడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఉంటే దేవునికి సన్నిహితంగా ఉండి ఆయన్ని ముద్దు పెట్టుకుని హత్తుకుని జీవిస్తే నువ్వు మేలు పొందుతావు. లేకపోతే ఏం చేస్తానంటున్నాడు? ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఏమవుతుంది? 2వ కీర్తనలో అన్నాడు, నాశనం అయిపోతావు. ఒకటే మాట అనేసాడు ఆయన. ప్రియులారా, నీ బిడ్డలు, నీవు, నేను, మనమందరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవుడు ఎలాగిచ్చాడు? స్వాస్యముగా ఇచ్చాడు. మరి నీకు బిడ్డలు ఇచ్చాడు కదా, నీ బిడ్డలను ఎలాగిచ్చాడు? నీకు కూడా స్వాస్యముగానే ఇచ్చాడు. స్వాస్యాన్ని అనుభవించాలి. స్వాస్యము ద్వారా నీవు మేలు పొందాలి. ఆ స్వాస్యము నీకు ఇచ్చాడంటే దాన్ని అనుభవించాలి. దాని ద్వారా నీకు మేలు పొందాలి. నీ స్వాస్యము నీకు మేలుకరముగా ఉండాలి. ఏమిటయ్యా మేలు? ఆ స్వాస్యము నాకు మేలు ఏంటయ్యా? 127వ కీర్తన 127వ కీర్తన 4వ వచనం. యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వానితో ఆ స్వాస్యముతో ఆ కుమారుడు కుమార్తెతో మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వడండి. ఆయనకి ఇష్టం కదండి. స్వాస్యము బహుమానాలు అనేవి సాధారణంగా నాకు ఇల్లు కట్టుకున్నానండి, ఒక ప్యానెట్ రండి అని చెప్తే ఆయన బహుమానం అనదు. అది వాడిచ్చేది బహుమానం. ఆయన ఇష్ట ప్రకారం ఇస్తాడు. అది
దేవుడు తన ఇష్ట ప్రకారము, తన చిత్త ప్రకారము, తన సంకల్ప ప్రకారము, తన ప్రణాళిక ప్రకారము నీకు కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వాస్యముగాను, ఆయనకు క్రీస్తుకు స్వాస్యముగాను, నీకు బహుమానముగాను ఇచ్చాడు. ఈ మాట చెప్పటానికే నేను ఇంత గొంతు దించుకున్నా. నీ పిల్లలు నా పిల్లలు అనుకోవటానికి ఇల్లేదు. దేవుడిచ్చిన బహుమానము నీకు. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వాస్యము నీ పిల్లలు. అందుకే ఎఫెసీలో అన్నాడు 6వ అధ్యాయంలో, బాల్యం నుండి నీ పిల్లలను ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో పెంచు. ఆయన స్వాస్యం అది. నీ పిల్లలు ఆయన స్వాస్యం. ఆయన సన్నిధిలో పెంచు. నువ్వు చదివించుకో, నువ్వు ఏది చేసుకో, ఏది చేసినా స్వాస్యం మాత్రం అయిందే. ఆయనకే చెందాలి నీ పిల్లలు. ఏదో చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, చదువుకొస్తాడు, నాకు సంపాదన పెడతాడు, తింటాడని కాదు. దానికోసం ఆలోచించొద్దు అన్నాడు ఆయన. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏమి కట్టుకుందామో వీటి కోసం ఆలోచించవద్దు. మొదట నా నీతిని, ఆయన నీతిదే. ఆయన నీతి ఏంటో తెలుసా? క్రీస్తు స్వాస్యముగా మరి ఆయన రక్తం ద్వారా ఏర్పరచబడిన నీవు ఆ తండ్రి యొక్క సొత్తు. నువ్వు, నీ పిల్లలు కూడా ఆయన స్వాస్యము. ఆయన నీకు బహుమానముగా ఇచ్చాడు. ఆ బహుమానం ఎవరన్నా ఇస్తే పెంటలో పడేస్తావా, బయట పడేస్తావా రోడ్డు మీద? లేకపోతే దాని గురించి పట్టించుకోకుండా ఉంటావా? దాన్ని ఎంతో షోకేస్లో పెట్టి, దాన్ని ఎంతో అనేక మందికి చూడటానికి, అనేక మందికి ఆకర్షణీయంగా ఉండటానికి, అనేక మంది దాన్ని చూసి మెచ్చుకోవటానికి, అనేక మందికి మరి నీవు ఆకర్షితంగా నీవు చేస్తావే అలంకరణ కదా ఆ బహుమానాన్ని. మరి నీకిచ్చిన బహుమానం, నీకిచ్చిన పిల్లలు ఏ విధంగా నువ్వు అనేక మందికి సంతోషకరంగా ఉంచుతున్నావు? ఎవరైతే సొత్తు ద్వారా ఆనందించాలో, ఎవరైతే నీకు ఆయన ఇచ్చాడో, ఎవరికి స్వాస్యంగా ఇచ్చాడో ఆయన సంతోషించాలి. ఎవరి కోసం బ్రతుకుతున్నాం మనం? ఎవరి కోసం మన పిల్లలు ఉన్నారు? పిల్లలు లేకపోతే పిల్లల కోసం ఈ రోజుని ఎంతోమంది ఎన్నో యాగాలు చేస్తున్నారు. యాగాలకు పుట్టరు, యాగాలకు కొట్టరు. అందుకే చెప్పాడు ఆయన ఇచ్చు బహుమానం ఒక్కడే. 121 కీర్తనలో 127:1 ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. ఈ భూమి మీద ఈ మానవ శరీరాన్ని కట్టాలని భూమి మీద ఎంతోమంది అనుకోవచ్చు, వాళ్ళ ప్రయాసలు వ్యర్థమే. ఆయన ఒక్కడే నీకు బహుమానం ఇస్తాడు. ఆయన ఒక్కడే మరి ఆయన కుమారుడికి నిన్ను స్వాస్యముగా చేయగలడు. ఆయన కుమారుని యొక్క స్వాస్యము ఆయనకు మాత్రమే చెందాలి అది. అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహింపరచండి. ఈ సొత్తు ఆయనకి చెందాలి, క్రీస్తుకు స్వాస్యముగా ఉండాలి. నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ మనవడు కావచ్చు, నీ మనవరాలు కావచ్చు. ఈ రోజున కుమారులు కన్నవాళ్ళు ఏమో సంతోషించి గొంతులు ఎత్తున్నారు, ఆడపిల్లలు కన్నవాళ్ళు గొర్రెలను గులుచుకుంటున్నారు కదా. అట్లాంటి పరిస్థితి వచ్చింది. నీకు పిల్లలన్నీ నువ్వు అనుకుంటున్నావు గనక ఈ బాధలు వచ్చినాయి నీకు. నువ్వు ఎప్పుడు దేవుని పిల్లలు, నా పిల్లలు. 33లో ఆదికాండంలో ఇవన్నీ చెప్తాను, రేపటి సరిపోదు. యాకోబు అన్నాడు, ఏసావు అడిగాడు, వీళ్ళందరూ ఎవరి సైన్యం, వీళ్ళంతా ఎవరి గుంపు అని అడిగితే ఏమన్నాడు యాకోబు? దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు బహుమానము. నాకు అనుగ్రహించిన పిల్లలు దేవుడిచ్చాడయ్యా. ఎవరి కోసం ఇచ్చాడు? పులిసెట్టుకు తినడానికి వాళ్ళనే, లేకపోతే ఎందుకు ఇచ్చాడు? స్వాస్యముగా ఉండాలి. నీవు క్రీస్తుకు చెందినవాడుగా ఉండాలి. నీ పిల్లలు క్రీస్తుకు చెందినవాడుగా ఉండాలి. జీవనోపాధి కోసమో పని కోసమో ఏ పని అన్నా చేసుకో.
నరుడు తన రెక్కల కష్టార్జితం ద్వారా అన్నపానాలు పుచ్చుకోవడానికి నీకు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, నీకు జీవనోపాధి ఇచ్చాడు, ఈ లోకంలో బ్రతుకుతున్నావు. అది దేవుడే అవకాశం ఇచ్చాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన స్వాస్యం అనే మాట గుర్తుంచుకోవాలి. మనము క్రీస్తు స్వాస్యం, క్రీస్తు కొరకు ఉన్నాము. క్రీస్తును మహింపరచడానికే ఆయన చేసిన బలియాగాన్ని, లోకాన్ని మహింపరిచి తండ్రి అయిన దేవునికి మహిమ నిమిత్తం ఈ లోకంలో ఉన్నాం. మన పిల్లలు అందుకే ఉన్నారు. 2వ వచనంలో అంటాడు చూడండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో, నీ కుమారులు నిన్ను మహింపరిచినట్లు అధికారం ఇచ్చితివి. ఆయనకి అధికారం ఇచ్చేసాడు నీ మీద. నువ్వు అధికారాన్ని ముడ్డు పెట్టుకునే అధికారి దగ్గర ఉన్నావంటే వినయంగా నీకు మేలు జరుగుతుంది. లేదు అని పెడచెవుని పెట్టి పోయినావు అనుకో, నువ్వు ఆదాం లాంటి పరిస్థితి వచ్చేస్తుంది. అంతే కదా? మంచిగా సమృద్ధి ఇచ్చాడు కదా, గెంటేశాడు తర్వాత. మన పరిస్థితి అంతే, మన పరిస్థితి అంతే అమ్మా. ఆలోచిద్దాం మనం. మన పిల్లలు కలిగిన తర్వాత ప్రతి వాళ్ళు కలిసి నా పిల్లలు నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలి, నాకు చెప్పినట్టే వినాలి, నా కొరకే బతకాలి. ఎవరి కొరకు బతకడానికి ఎవరిచ్చారు నీకు? ఎవరు కలగజేశారు నీకు పిల్లల్ని? ఎవరి కోసం, ఎవరి స్వాస్యము నువ్వు? ఎవరి కోసం బతుకుతున్నావు? కనుక గమనిందా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 38వ వచనం, అయినను ముప్పై 38 చదివేస్తే చాలు. ఇతని స్వాస్యము తీసుకొందును. అక్కడ ఎందుకంటే స్వాస్యం అనే మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపేసింది ఎందుకళ్ళు? ఆయన స్వాస్యమైన ఆయన ప్రజలను వాళ్ళు పట్టుబెట్టడానికి అపవాది వాళ్ళలో ప్రేరేపించింది. కనుక అక్కడ ఉపమానం చెప్పాడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన ముందు కాపులను పంపాడు, పని వాళ్ళని పంపాడు, అందరినీ చంపేశారు. తర్వాత కుమారుడి కదా గౌరవిస్తారని చెప్తే కుమారుని కూడా చంపి ఏం ఆక్రమించుకుందాం అనుకుంటున్నారు? స్వాస్యాన్ని. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వాస్యం. నిన్ను కూడా నాశనం చేసి నిన్ను తన పరమ చేసుకోవటానికే ఆ యొక్క అపవాది ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సన్నిహితంగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వాస్యంగా బ్రతకాలి. ఆయన ముద్దు పెట్టుకుని ఉండాలి. ఆయనకు సన్నిహితంగా ఉండాలని, ఆయన హత్తుకొని జీవించాలి. ఆయన వాక్యానుసారమైన జీవితం నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉండాలి. అందుకే అంటాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, అది 4 నుంచి 3 నుంచి కలిసి ఉంది, 4 మధ్యలో మాట. స్తుతింపబడును గాక. కలుగునట్లు ఆస్వాస్యము. ఇప్పుడు ఆయనకి స్వాస్యంగా మనకి ఇచ్చింది ఎందుకోసం అంటే ఆ స్వాస్యం కోసం. ఏ స్వాస్యం అండి చెప్పండి మీరు అందరు నోటితో? ఏ స్వాస్యం కొరకు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వాస్యంగా ఇచ్చాడు? పరలోక స్వాస్యము పొందటానికి హక్కుదారులు మనము. పరలోక స్వాస్యము నీ ఊర్లో ఉన్న భూమి కాదు, ఈ భూమి మీద సంపాదించిన తల్లిదండ్రులు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు స్వాస్యంగా మనల్ని ఇచ్చి మనకు స్వాస్యంగా అనిశ్చిత్వం ఇచ్చాడు. అది గమనించాలి. అందుకే అంటాడు ఎబ్రియల్కి రాసిన పత్రికలో, ఎబ్రియల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి. అబ్రహాము ఆ పిలుపునకు లోబడి
తాను స్వాస్యముగా పొందబోవు. దేన్ని అబ్రహాము చూశాడండి? పరలోకం చూశాడు. నువ్వు క్రీస్తుకు స్వాస్యమైంది ఎందుకు తెలుసా? నీకు కూడా స్వాస్యం ఉన్నది. నీకు కూడా స్వాస్యము కొరకే నిన్ను క్రీస్తుకు స్వాస్యముగా చేశాడు. కనుక మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, పిల్లలు ఎవరి స్వాస్యం అంటే క్రీస్తుకు స్వాస్యము. తండ్రి అయిన దేవుని ద్వారా ఇచ్చాడు. కనుక దాని ద్వారా నీ స్వాస్యాన్ని పొందాలి. నీ స్వాస్యం ఏది? నిత్యత్వం. పిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ ద్వారా నీవు నీ స్వాస్యాన్ని పొందటానికి. వాళ్ళని సరిగ్గా పెంచలేదనుకో, వాళ్ళని సరిగ్గా ప్రభువులో సంరక్షించలేదనుకో, వాళ్ళు పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, నా మాట వింటలేదు, ఆడికి ఆలోచన ఆడుకుంది, నాకంట తెలివైనోడండి నా పిల్లాడు. ఏం తెలివైనాడు? లోకంలో పనికి మళ్ళీ తిరగటానికా, లేకపోతే సంచరించాడు పనికి మళ్ళోడికి. కనుక వాడి బాగా తెలివైనాడు బ్రదర్ అంటారు. బాగా తెలివైనాడు, కానీ తెలివి ఇక్కడ వస్తుంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమని ఉన్నాయి. ఏది కావాలన్నా ఆయన దగ్గర నుంచే రావాలి. నీ తెలివి లోకశాలంలో ఏరుకోవటానికి కాదు. పనికి మళ్ళీ ఏరుకునే వాళ్ళు బోడు మంది ఉన్నారు లోకంలో, ఉద్యోగాలు సద్యోగాలు. అవి కాదు. నీ స్వాస్యం వెతుకుతున్నావా? నీ యొక్క పరలోక స్వాస్యాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? నీ పిల్లల ద్వారా, నీకు స్వాస్యముగా ఇచ్చిన పిల్లల ద్వారా నీవు స్వాస్యాన్ని పొందుతావు. అందుకే ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క స్వాస్యంలో, బోధల శిక్షలో పెంచమన్నాడు. ఆ విధంగా పెంచబోయినట్లయితే, ఆయన అతుకుని జీవించకపోయినట్లయితే మనం స్వాస్యాన్ని పోగొట్టుకుంటాం. కనుక అక్కడ చూడండి, ఇంకో మాట ఉంది అక్కడ. అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు కింద అంటాడు, ఎక్కడికి వెళ్ళవలెను? సమవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును నివసించిరి. గుడారంలో నివసించారంట. ఎందుకంటే ఈ లోకమే శాశ్వతం కాదు, ఎప్పుడు పోతుందో. మనం ఒక తరాలు చూసుకుంటాం మనం. వాళ్ళు ఆ రోజు నుంచి గుడారాలే ఉన్నాయి. గుడారం గురించి ఓ రోజుని చెప్పుకుందాం. గుడారం ఎందుకో ఉపయోగమో, గుడారం యొక్క పరిస్థితి ఏంటో గుడారం గురించి చెప్పుకుందాం. కనుక వాళ్ళు గుడారాల్లో జీవించారు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొడుకుని ఇచ్చాడు, నా కూతుర్ని ఇచ్చాడు, నాకు కలగిచ్చాడు. ఈయన ఎవరి స్వాస్యము? నా పిల్లలు ఎవరి స్వాస్యము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వాస్యంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు స్వాస్యం పొందటానికి ఇచ్చాడు. అది గమనించాలి మనం. పిల్లల స్వాస్యం అంటే అది గమనించాలి. కనుక మనం గమనించినట్లయితే, కనుక ఈ స్వాస్యము అనే మాట చాలా గొప్పదండి. ఈ లోకంలో ఎవరైనా సరే తండ్రి నుండి సంపాదించింది, ఇప్పుడు తండ్రి నుంచి దేవుని నుండి వచ్చింది ఏంటండి? చెప్పండి, నోటి మాటతో చెప్పండి. రిఫరెన్స్లు అనేకమైనవి ఉన్నాయి కానీ నేను తీయదలుచుకోవాలి, సమయం లేదు. ఏమిటి వచ్చిందండి? దేవుని నుండి ఆదాముకి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. ఆ ఆత్మే మనకేమవ్వాలి? స్వాస్యం అవ్వాలి. మన పిల్లలు ఎలాగ ఎదగాలి? ఆత్మీయులుగా ఎదిగితే స్వాస్యం అవుతారు. కనుక శరీర సంబంధంగా ఎదిగితే నీకు అంతే స్వాస్యం ఎలా దొరుకుతుందా? దొరకదు. కనుక నీ పిల్లల్ని పెంచే విధానంలో చెప్తున్నాడు. అది నీ పిల్లల్ని ఎలా పెంచాలంటే 22లో ఒక మాట అంటాడు, సామెతల గ్రంథం 22 6వ వచనంలో ఒక మాట అండి, బాలురు నడవవలసిన ఏం చేయాలి? నేర్పాలి. అరే ఇవాళ సండేరా బాబు, దేవుని సన్నిధికి వెళ్ళా, నా దేవుని కృప మన మీదకు ఉండాలి. నడరా సండే, దేవుని సన్నిధికి నడు. దేవుని సన్నిధిలో అక్కడ ఉంది, కార్యక్రమం ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉందని చెప్పాలి. లేకపోతే ఆడు వెళ్ళిపోయాడు బ్రదర్, ఆడు వెళ్ళిపోయాడండి. ఎవరి కోసం నువ్వు నష్టపోతున్నావో తెలుసా? నీ నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. కావాలని మన జీవితాల్లో మనమే కొనుక్కుంటున్నాం. కనుక గమనిద్దాం. పిల్లలు కనుక కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము, ఆయన ఇచ్చు బహుమానం. ఆయన కోసం పెంచాలి. నీ పిల్లల్ని పెంచు. నీ జీవితం ఎంత సంతోషకరంగా, ఎంత ఆనందకరంగా, ఎంత ధన్యకరంగా ఉంటుందో చూడు. బాల్యం నుండి పోషించు. ధర్మశాస్త్రంలో ఏమన్నాడండి? ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు?
చదవండి ఒక మాట, ద్వితోపదేశ కాండం. పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను సేవింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ముందు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే నీ పిల్లలు పెంచుతావు. అసలు నీకే లేదయ్యా, నీ పిల్లలకి ఎక్కడ పెడతావు? నీ కడుపులోనే ఖాళీ ఉంది, నీ కడుపులోనే దేవుని మాటలు లేవు, నీ జీవితంలోనే దేవుని నడవడికి లేదు, నేడు ప్రవర్తన లేదు. ఎక్కడికి వస్తుంది నీ పిల్లలకి? వాళ్ళు ఎందుకు బలమైన వాళ్ళు అవుతారు? కనుక పెద్ద చిన్న లెక్క కాదు, ఆయన నీ కుమారుడు కుమార్తె. కనుక వాళ్ళని ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళని నీకు స్వాస్యముగా ఇచ్చాడు. వాళ్ళ ద్వారా నీవు వాళ్ళు దేవుని మార్గంలో నడిచి నీ పిల్లలు మరి దేవుని సన్నిధిలో పెరిగినప్పుడు, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు వాళ్ళ ద్వారా నువ్వేం పొందుతావు? స్వాస్యాన్ని పొందుతావు. కనుక స్వాస్యము గురించి ఇంకంతకంటే ఎక్కువగా వివరించాలంటే టైం పడుతుంది. రెండవ మాట ఏంటంటే మరి సొత్తు. సొత్తు సొత్తు అంటే ఏంటండి? సొత్తు సొత్తు చెందవలసినటువంటి భాగం, పనిముట్టవునండి, ఏదైనా సొత్తు. మనం సొత్తే. మరి మనము ఎవరి సొత్తు? దేవుని సొత్తు మనం. అయితే ఆయన ఏమన్నాడు అక్కడ? సొత్తుగా భూమిని ఇచ్చేస్తాను నీకు, భూమిని అంతటిని, భూమిలో ఉన్న వాళ్ళంతా నీ సొత్తేరా బాబు, అంతా నీ సొత్తే అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని. అందుకన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా నీ కొడుకుని సంతోషపెట్టు, నీ కోడలను సంతోషపెట్టు, నీ భర్తను సంతోషపెట్టు, నీ భార్యను సంతోషపెట్టు, నీ బంధువులను సంతోషపెట్టు. నీవు దేవుణ్ణి సంతోషపెట్టి క్రీస్తును సంతోషపెట్టపోయినట్లయితే నువ్వు క్రైస్తవుడు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ పిల్లల ద్వారా సంతోషపెడుతున్నావా? నీ ఆస్తి ద్వారా సంతోషపెడుతున్నావా? నీ నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా సంతోషపెడుతున్నావా? ఎప్పటికైనా ఆయన స్వాస్యాన్ని, ఆయనకు స్వాస్యముగా ఉన్న నీవు, ఆయన సొత్తుగా ఉన్న నీవు ఆయన్ని సంతోషపెట్టడానికే ఉన్నావు. నీ జీవితంలో క్రీస్తును సంతోషపెట్టాలి. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో అన్నాడు ఈ మాటని. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించగోరుచున్నానా, దేవుని దయను సంపాదించగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఎప్పుడు నేను మనుషుల్ని, పిల్లల్ని, కుటుంబాన్ని, వీళ్ళనే సంతోషపెట్టినట్లయితే కాకపోదును, క్రీస్తు దాసుడను. పౌలు చెప్పుకుంటున్నాడు, నేను క్రీస్తుని క్రైస్తవుడిని కాదు. ఎంతకాలం పెట్టినా సంతోషిస్తే సుఖించేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కాలుకి దిక్కోకుండా పోతుంది, అమ్మా నా కొడుకు అంత మించినోడు లేడమ్మా, నా కోడలంత మించినోడు. మరి నిన్ను కన్న తండ్రి, నిన్ను ఈ శరీర సంబంధంగా నువ్వు కన్నావు, నిన్ను ఈ లోకంలో భూతిగంతంలో ఏర్పరచకముందే కన్న తండ్రి సంగతి ఏంటి? ఆయన పోనీ ఇప్పుడు మట్టికి చాలా. నువ్వు స్వాస్యాన్ని కోల్పోతున్నావు, నీ స్వాస్యాన్ని కోల్పోతున్నావు, నీ బిడ్డల ద్వారా పొందవలసిన స్వాస్యాన్ని. కదా ఇందాక 22:6 అన్నారు, బాల్యము నుండి బోధించినట్లయితే అటు తోవ తప్పడం. బాల్యము నుంచి బోధించలేదు, కానీ ఇప్పటికైనా సరే దేవునిలో నీ పిల్లలను నడిపించినట్లయితే దేవుడు నీకు ఏ ఉద్దేశంతో ఆ పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడో ఆ బహుమానాన్ని నువ్వు పొంది దాని ద్వారా నీవు సంతోషాన్ని దేవునికి, క్రీస్తుకు సంతోషంగా నువ్వు చేయగలవు. రెండవది ఏంటంటే వివాహ సంబంధమైన విషయం. ఈ 2 విషయాలు ఈ రోజుని అనురాధ సుకుమార్ల విషయంలో 2 విషయాలు పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. మనందరికీ ఇది అవసరమే.
ఓన్లీ సుకుమార్కి గంగరాజు గారి కుటుంబానికి వాళ్ళకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మాట చెప్పండి తొందరగా, ఎవరండి వీళ్ళ? దేవుని సొత్తైనటువంటి వాళ్ళకి, దేవుని స్వాస్యమైన వాళ్ళ, క్రీస్తు స్వాస్యమైన వాళ్ళకి అందరికీ కూడా చెందవలసిందే. ఇది అందరికీ నీ మాటలు. నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నీ పిల్లల్ని నీకు సామెతల గ్రంథం చదువుకున్నట్లయితే జ్ఞాని అయిన సొలొమోను అనుభవించి చెప్పాడండి. అది అనుభవించి చెప్పాడు. కనుక మన జీవితంలో పిల్లలు పెంచేది ఒక గొప్ప ధన్యత. అది దాని ద్వారా స్వాస్యం పొందుతాం. మనము ఆయనకి స్వాస్యముగా ఉంటాం, ఆయన్ని సంతోషపెడతాం, తండ్రి అయిన దేవుణ్ణి మహింపరుస్తాం. ఎన్ని కార్యాలు జరుగుతాయి. ఒక్కటి చేస్తే నువ్వు అనేక విషయాలు. ఆరాధన చేయటానికి చాలామంది బాధపడతారు. ఆరాధన అంటే తప్పండి, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి, మేము ఎబ్రోన్ అండి, అలా కాదండి, మా గురించి మేమే చేస్తామండి. ఆరాధనలో నీలో ఉన్న పాపం బయట రావాలి. నీ పాపం స్థితిని ఒప్పుకోవాలి దేవుని ఎదుట. ఆరాధన అంటే ఏదో ఒక ఆట పాట అనుకుంటున్నారు వీళ్ళు. ఆరాధన నీ హృదయం బయట పెట్టేది, నీ హృదయంలో ఉన్న స్థితిని బయట పెట్టాలి ఆరాధన. నీ హృదయంలో చెడును బయట పెడుతుంది ఆరాధన. ఒక పాపిని పరిశుద్ధుడిగా తీరుస్తుంది ఆరాధన. దేవుని దగ్గర క్షమాపణ ఒప్పుకునేది ఆరాధన. సిగ్గుపడతారు కొంతమంది ఆరాధనలో. ఆరాధన దేవుని దగ్గరికి చేర్చేది, నిన్ను ఆ పరలోకానికి నిన్ను తీసుకెళ్ళేది ఆరాధన. కనుక ప్రియులారా, నీ బిడ్డలను ఆరాధనలో పాలుపంపులు పొందాలి. నేను ఆరాధనలో ఉండాలి, లేటుకి వెళ్ళకూడదు, ఆరాధనకు రావాలి. ఆరాధనలో దేవుడు నాతో నా హృదయాన్ని సంధిస్తాడు, నా హృదయంలో ఉన్న చెడును తీసివేస్తాడు. నా స్తుతుల మీద ఆసీనుడై నా కళ్ళెదురు ఉంటాడు ఆయన అనే స్థితి నీ జీవితంలో రాకపోయినట్లయితే నీ ఆరాధన వేస్తే నీ క్రైస్తవ జీవితం, నా క్రైస్తవ జీవితం వ్యర్థమే. రావాల స్థితి మనకి. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాం, ఎందుకు వ్యర్థం? ఈ గంట కూడా మన జీవితంలో బతకాలంటే బోల్డ్ మంది బతుకుతుంది, బతకండి అలాగా. కనుక మనం గమనించుకోవాలి ప్రియులారా. మనకి పిల్లల్ని ఇచ్చాడు, తల్లి గర్భంలో 9 మాసాలు తల్లి గర్భంలో అనంటే మనకు తెలియకోకుండా ఆ స్త్రీ పిల్లల్ని భూమి మీద జన్మనిచ్చే వరకు కాపాడాడు 9 మాసాలు. 9 మాసాల తర్వాత ఈ రోజు వరకు మన పిల్లల్ని కాపాడింది ఎవరు? ప్రతి కీడు, నష్టం, బలహీనతల నుండి కాపాడింది ఎవరు? నువ్వు స్వాస్యముగా నీ పిల్లలు ఉండాలనే. నీ పిల్లల్ని ఇచ్చింది ఆయనే, నీ పిల్లల్ని పోషిస్తున్నది ఆయనే, నిన్ను పిల్లల్ని కాపాడుతున్నది ఆయనే. నువ్వు గమనించినా గమనించకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా దేవుడు అనునిత్యము నీ వెంట ఉంటాడు. ఒక్కసారి స్వాస్యంగా ఆయన స్వీకరించాడంటే ఆయన పోగొట్టుకోడు. ఏది ఆయన దగ్గర నుంచి పోగొట్టుకోడు ఆయన. కనుక పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల ద్వారా మన ఇల్లు నాశనము కాకూడదు. మన పిల్లల నడవడిక ద్వారా, మన పిల్లల భక్తిహీనత ద్వారా, యవనేచ్ఛల ద్వారా పిల్లలు చెడిపోయి దుష్టుడు పక్కకి వెళ్ళిపోతున్నారేమో, అపవాది పరమైపోతున్నారేమో, క్రీస్తు సొత్తైన మన పిల్లలు ఇంకొకటి సొత్తైపోతున్నారేమో గమనించాలి తల్లిదండ్రులు. ఏదో కూడెట్టి, ఏదో బట్టా ఇచ్చి, చదువు చెప్పించి, ఉద్యోగం చేస్తే ఏదో గొప్ప కాదు నీకు. క్రైస్తవులుగా ఈ ఆలోచన ఉన్నట్లయితే మరి వాళ్ళకి నీకు తేడా లేదు. యేసు ప్రభు మత్తయి సువార్తలో అదే అన్నాడు, వీటన్నిటి గురించి అన్యులు ఆలోచిస్తారు అన్నాడు. మరి నీకు వాడికి తేడా లేదు. నీకు గంట వేస్తే వెళ్ళాళ్ళకి బతుకుదాం. ఎందుకండి? నీతి నీయ లేకపోతే దేవుని సన్నిధిలో వేస్తే మనం. రెండవ మాట ముగించేస్తాం తొందరగా. మర్మము. భార్య భర్తల యొక్క సంబంధం ఒక మర్మం.
ఏంటంటే భార్యాభర్తల మర్మం ఏంటే? ఫంక్షన్ హాల్లో ఏమో లక్షలు లక్షలు పెట్టుకు తీసుకుంటుంటే మంచి ఉత్సాహంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే మర్మం అంటాడేంటి ముసలోడు అంటున్నారా? మర్మమే. దేవుడు చెప్పాడు కనుక అది మర్మమే. ఆయన చెప్పాడు కనుక అది మర్మం. అది నీకు సంతోషం కావచ్చు, నీ వేడుక కావచ్చు, నీ ఇష్టానుసారంగా నచ్చిందా లేదా చూసి చేసుకోవచ్చు, లేకపోతే నువ్వు ప్రేమించి చేసుకోవచ్చు, ఇంకో విధంగా ఉండవచ్చు. ఏ విధంగా ఉన్నా అది మాత్రము మర్మమే వాక్య ప్రకారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. ఈ మర్మము గొప్పది, ఈ మర్మము కొంచెం బాగుదాం. ఆ మాట నేర్చుకుని ధ్యానించుకుని కొంచెం ఎదరికెళ్దాం. ఈ మర్మము గొప్పది. ఏ మర్మము గొప్పది? చాలా మర్మాలు బయట పెట్టాడండి దేవుడు. మానవుడికి అర్థం కాని అనేక మర్మాలు ఈరోజు వరకు కూడా దేవునికి మర్మాలు బయలుపెడుతూనే ఉన్నాడు. దేవుడు తన జ్ఞానం ద్వారా అనేక మర్మాలు బయలుపెడుతున్నాడు. కానీ అక్కడికి వచ్చి అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ వాళ్ళకి ఏమంటున్నాడంటే ఈ మర్మము గొప్పది అంటాడు. ఈ మర్మము గొప్పది అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మర్మమున్న చూసావా, ఇది చాలా అన్నిటి మర్మాల కంటే గొప్ప మర్మం. అన్ని మర్మాల కంటే గొప్ప మర్మం. ఆ మర్మాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీ జీవితం ధన్యకరం అవుతుంది. ఆ మర్మాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా జీవిస్తున్నావు అనుకో, నీకు అది వ్యర్థమైపోతుంది. అది ఉపయోగం లేదు. ఏమిటంటే అది అప్పుడు చెప్తాడు. అయితే కీర్తిని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఏంటయ్యా మర్మము అని అంటే ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి ఇది మనకు చాలామందికి వంట పడదు. అత్తలకి ఎవరికి వంట పడదు. అలాగ వాక్యం ఉన్నదని రేపటి నుంచి కోడళ్ళు కూడా గంతులు వేయవలసిన అవసరత లేదు. వాళ్ళకిచ్చిన నియమము వాళ్ళకిచ్చాడు. కానీ మర్మం ఏమిటంటే ఆది నుంచి క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధాన్ని ఎక్కడ కలిపాడంటే భార్యాభర్తల సంబంధంతో కలిపాడు. ఆదాముకి ఆయనకి తెలియకోకుండా మత్తిచ్చాడు, ఆపరేషన్ చేశాడు, ఒక ఎముకని తీశాడు, ఆ బొమ్మని చేశాడు, అందంగా తయారు చేసి ఆదాము ఎదర నుంచోబెట్టాడు. నుంచోబెట్టిన వెంటనే ఆదాం అన్నాడు, ఇది నరుని నుంచి తీమి. ఎంత గొప్పవాడండి ఆదాం, ఎంత గొప్పవాడండి. ఆయనకి మత్తిచ్చేసి తీసేసి ఒక ఎముకని తీసి ఒక అందమైన స్త్రీగా తయారు చేసి ఆదాం ఎదర నిలబెట్టిన వెంటనే చెప్పాడు, నరుడంటే ఎవరు? ఆదామే, నేనే. నా నుండి తీయబడ్డది కనుక నారీ అనబడును. ఇది నా నుండి తీయబడ్డది, ఇది నారీ, నరుణ్ణి, సహకారిణి. ఇది నాకు సహకారం కొరకే తీయబడ్డది, నా కోసమే ఇది ఏర్పరచబడ్డది. చదవమ్మా. నా మాంసములో మాంసము ఎముక రెండు ఎవరియే? ఆదామియే, నరుడియే. కనుక ఆయనకే చెందుతుంది ఆమె, ఇతరులకు చెందదు. ఇది మర్మము. ఆదిలోనే దేవుడు ఆ విధంగా మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉన్నది చూడండి. మత్తయి సువార్త కంటే ముందు రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాటను అంటాడు. ఆ మర్మాన్ని గురించి
16వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం లాస్ట్ వర్డ్స్ ఇవి. సమస్తమైన అన్యజనులను విశ్వాసమునకు విధేయులగునట్లు, విశ్వాసమునకు విధేయులగుటకు ఎవరు ఎవరు అన్యజనులు. ప్రతి వాక్యాన్ని మనం ముందుకు వెనక్కి వెళ్తూ ఉండాలి. అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆదిలో నుండి నిత్య దేవుని ఆ రోజు వాళ్ళకి తెలియబడ్డది, ఆది కాండం నుంచి తెలియబడ్డది. ధర్మశాస్త్రములో అంతా కూడా భార్య భర్తల సంబంధం గురించి, అది క్రీస్తుకి దేవునికి ఉన్నటువంటి స్వాస్యము గురించి, ఆ సంబంధం అంతా వాళ్ళకి తెలియబడ్డది. తర్వాత చదవమ్మా. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము కానీ, పౌలు గారు అంటున్నాడు, నా సువార్త ప్రకారము కానీ, యేసుక్రీస్తు చెప్పిన ప్రకారము కానీ స్థిరపరచుటకు స్వాస్యముగా మీరు మహిమ పొందుదురుగాక. ఈ మర్మం, ఇది మర్మము. అప్పుడు వరకు ఏం చెప్పాడు? అప్పుడు వరకు ఏం చెప్పాడండి పౌలు గారు? అప్పుడు వరకు ఏం చెప్పాడు? భార్య భర్తల గురించి చెప్పాడు. అప్పుడు వరకు ఏం చెప్పాడంటే భార్య భర్తల గురించి చెప్పాడు. భార్య ఎలాగ ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి, భార్య భర్తల గురించి వివరించాడు అప్పుడు వరకు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో మంచి మాట ఉంది ఇక్కడ. మార్కు 10:6 సృష్టి చదవమ్మా. సృష్టి ఆరంభము నుండి పురుషునిగాను స్త్రీలుగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఇప్పుడు ఇంతకుముందు నేర్చుకున్నాం మనం, సృష్టిని ఎవరి కోసం స్వాస్యంగా, ఎవరికి సొత్తుగా ఇచ్చాడు చెప్పండి తొందరగాను? క్రీస్తు కోసం ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను నీ భార్యను ఎవరి కోసం ఇచ్చాడు చెప్పాలి మీరు? క్రీస్తు కాకే ఇచ్చాడండి. చెప్పలేకపోతున్నారు మీరు. మనం ఎవరి స్వాస్యము? క్రీస్తు స్వాస్యము. చదవమ్మా మళ్ళీ. విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులై ఉందురు. ఏక శరీరము, శరీరము ఏకము అంటే ఏంటండి? ఒక్క శరీరములో 2 స్థితులు ఉంటాయా? ఉంటాయా అండి జాన్ విక్టరయ్య గారు? ఉండవు. ఒకే స్థితి ఉంటుంది ఒక శరీరానికి కదండి. ఒక శరీరానికి ఒక స్థితే ఉంటుంది. కానీ ఇప్పుడు 2 శరీరాలు 2 కలవట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే, నాకు పీతల కూర ఇష్టమని భార్య అంటుంది, నాకు చేపలు ఇష్టమని ఈయన అంటాడు. ఒకే శరీరానికి 2 ఇష్టాలు వస్తున్నాయి. ఈ మర్మం ఇది. ఈ రోజున క్రీస్తుకు ఐక్యత కలిగి ఈ కుటుంబాలు లేకపోవడానికి కారణం ఏంటంటే, భార్యాభర్తల వ్యవస్థే దెబ్బతిన్నది. భార్యాభర్తల వ్యవస్థ ఎప్పుడు దెబ్బతిన్నదో అప్పటి నుండి కూడా, ఆదిలోనే దెబ్బతిన్నది ఒక మాట. అది నెక్స్ట్ ఎప్పుడో చెప్పుకుందాం దాని గురించి. ఆదిలోనే దెబ్బతిన్నది ఒకటి. తర్వాత క్రీస్తు ద్వారా కడగబడి శుద్ధీకరించిన తర్వాత కూడా ఈరోజు వరకు భార్యాభర్తల సంబంధం దెబ్బతింటానికి కారణం ఏమిటంటే అదే కారణం. అదే కారణం. అందుకే అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీ కోసం అంటాడు ఒక మాట. స్త్రీలారా ప్రభువునకు వలె. ఎవరి వలె అండి?
అంటే ఆయన ప్రభు అని చెప్పండి కాళ్ళెట్టుకు దండం పెట్టమని పూజ చేయమనా? ఇంతకుముందు చాలామంది స్త్రీలు భారతదేశంలో ఏం చేసేవారంటే తెల్లారి లెగిసిన వెంటనే బయటికి వెళ్ళాలంటే ముందు ఏం చేసేవారు తెలుసా మీకు? కొంతమందికి తెలియదు. మా తమ్ముడు ఉండేవాడు, సహోదరుడు, బొంబాయిలో. ఆయన మంచి ఫుల్ లోడ్లో ఉండేవాడు. ఎప్పుడు వాళ్ళ భార్య రాత్రంతా 1 గంటకు 2 వరకు ఆయన మంచి మత్తులో ఉండి కొట్టేవాడు, తిట్టేవాడు, చేసేవాడు. పొద్దున్న లెగిసి శుభ్రంగా స్నానం చేసి మంచి వచ్చి ఆమె కాళ్ళకు మొక్కేది. ఏంద్రా రాత్రంతా తిట్టాడు, చెడ్డ మాటలన్నీ పలికాడు, పొద్దున్నే లేచి కాళ్ళు మొక్కుతుంది ఏంట్రా అనుకునేవాడిని నేను. అంటే క్రీస్తునకు వలె అంటే నీ భర్తను దండం పెట్టమని కాదు, ఆయన క్రీస్తు కాదు. క్రీస్తుకు నువ్వు ఏ విధంగా లోబడతావో, క్రీస్తుకు ఏ విధంగా నీవు గౌరవిస్తావో, క్రీస్తుని నీవు ఏ విధంగా చూస్తావో అలాగే అని అర్థం. అలాగే చూస్తేనే మర్మం అవుతుంది. ఇది మర్మము కాకుండా పోవాలంటే దాంట్లో చెడిపోవాలి. చూడండి, ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండాలి. లోబడటం అనేది స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అండి. లోబడాలి. లోబడకపోయినట్లయితే నీ జీవితంలో నష్టమే పొందుతావు. ఏ విషయంలో లోబడాలంటే నా పర్సనల్ ఇది అంటారు కొంతమంది ఆడవాళ్ళు. ఇది నా విషయం, నీ విషయం కాదు. అక్కడేమన్నాడు? అన్ని విషయములలోనూ అంటాడు. అక్కడ ప్రతి విషయములోనూ లోబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తొందరగా వెళ్ళిపోదాం. ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు అవజేద్దాం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఎంత మాట అన్నాడండి? 2 బిరుదులు ఇచ్చాడు వాళ్ళకి. ఏం బిరుదులండి? ఏంటండి? పరిశుద్ధ స్త్రీలకు ముందో మాట అన్నాడు ఆయన. దేవుణ్ణి అనుసరించి ఆశ్రయించిన వాళ్ళు. మనం లోకాన్ని ఆశ్రయించి బతుకుతున్నారు మనవాళ్ళు. వాళ్ళు అలా చేస్తే వీళ్ళు ఇలా చేస్తారు. వాళ్ళు చేశారు, మనం చేస్తాం. మనం ఎవరిని అనుసరిస్తున్నాం? ఎవరిని అనుసరిస్తున్నామండి? ఈ రోజున కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నది. క్రీస్తుకు మహిమ పొందట్లేదు. క్రీస్తు స్వాస్యంగా మనం ఉండలేకపోతున్నాం. క్రీస్తు బిడ్డలుగా మనం ఉండలేకపోతున్నాం. క్రీస్తు కృప పొందలేకపోతున్నాం. దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి కారణము మన వ్యవస్థలో దెబ్బొచ్చింది. అందుకే వాళ్ళు ఆ రోజు గురించి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా. దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధులట వాళ్ళు. మనం ఎవరిని ఆశ్రయించి పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం? తర్వాత చదవండి అమ్మ. లోబడి ఉండుట చేత పురుషులకు భర్తలకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుంటిరి. అది అలంకరించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వస్తువుల ద్వారా, చీరల ద్వారా కదండి, బంగారం ద్వారా అలంకరించుకుంటాం, డెకరేషన్లు చేసుకుంటున్నారు ఈ రోజుని. అంతా కాకపోతే ఏదో వచ్చింది కదా, ఏంటండి అదే అలంకరణకి. అదే ఆ మాట మీతోటి చెప్పించాలని అడిగినానులే. అందాన్ని తయారు చేసేవాడు ఉన్నాడు, ఒకడు తయారు చేస్తాడు లోకాన్ని. ఈ అందంతో లోకంలో ఎవరిని సంతోషపెట్టడానికి నీ అందం నీ భర్తకు కూడా ఉపయోగపడుతుంది. నేను అందం కత్తినని చెప్పుకోవటానికే. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను అన్నాడు, వ్యర్థం అన్నాడు. అంతే, వ్యర్థం అన్నాడు. అంతే వ్యర్థం. నీ ప్రయాసం అంతా వ్యర్థం, నీ డబ్బులు అంతా వ్యర్థం, నీ బతుకంతా వ్యర్థం. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితం వ్యర్థం. వెళ్ళిపోదాం చదవండి అన్నమాట. ఆ ప్రకారము అబ్రహామును యజమానుడని పిలింది కదండి. యజమానుడని పిలిచిందంట. యజమానుడిని ఏమంటాం మనం ఏమంటామండి? అయ్యగారు ఏమంటాం? తెలుగులో మంచి భాష అంటే సార్ అంటారు కొంతమంది. ఫ్యాషన్గా వచ్చిన వాళ్ళు, కొంతమంది చదువుకున్న వాళ్ళు సార్ అంటారు ఇంటికాడ భర్తల్ని. కొంతమంది అయ్యా అంటారు.
అయ్యా అంటారు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది యారా అని పిలటం. యారా అని చాలామంది పిలుతున్నారండి. లేకపోతే పేరెట్టి పిలుతున్నారు. మీరు కొత్తగా వినలేదేమో. ఏంటంటే ఇది ఒక పెద్ద నాజుకిది. ఎందుకు దెబ్బతింటుందంటే వాడిని చూసి నువ్వు బతుకుతున్నావు, దేవుడిని అనుసరించి కాదు. ఆ బయటోడు చేస్తున్నాడు కాబట్టి, బయటోడు మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆ సినిమాలో తీసి ఆడు యారా యారా అని మాట్లాడుతుంటే ఈమెకు కూడా సంతోషం వచ్చి ఈమె ఆడిని కూడా యారా అంటుంది. ఎక్కడ దెబ్బతింటున్నారు ఇక్కడ? నీ భార్యాభర్తల సంబంధం, భార్యాభర్తల ప్రవర్తన క్రీస్తును నీ కించపరుస్తుందిగా ఉంది, దేవుణ్ణి దుఃఖపరిచేదిగా ఉంది నీ ప్రవర్తన, నీ నడవడిక. మొట్టమొదటి లోబడాలి, భర్తకు లోబడాలి. భర్త ఏది చెప్తే అది వినాలి. కొరింథీయులు ఏమన్నాడు తెలుసా? ఉపదేశించుటకైనను అధికారం రిఫరెన్స్ తీను అధికారమే ఇవ్వలేదు అన్నాడు. భర్త లేనప్పుడు నువ్వు మాట్లాడాలి. భర్తను పక్కన పెట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వ్యవస్థ దెబ్బతింటుందండి. క్రైస్తవ యొక్క నీతి న్యాయాలు పోతున్నాయి ఇక్కడ. మనం ఈజీగా అనిపించేసుకోవచ్చు మన జీవితాలు. మనల్ని దేవుని ఆశీర్వాదాలను పోగొడుతుంది మన పరిస్థితి. ఏలనగానో జోక్గానో పిలుచుకోవచ్చు. ఎందుకు రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ? వాళ్ళని దేవుణ్ణి అనుసరించిన వాళ్ళని, ఆశ్రయించిన వాళ్ళని, అది పరిశుద్ధులని ఎందుకు రాసిపెట్టాడు? నీ కొరకు నా కొరకే కదా, మన నిమిత్తమే కదా అక్కడ ఆ లేఖనాలు ఉంటా. మొట్టమొదటిది లోబడాలి. రెండవది భర్తను ప్రేమించాలి. ప్రేమించటము అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే వాడిని మంచిగా చూడటం అనుకుంటున్నారండి. ఇది చాలా తప్పు. చాలాసార్లు చెప్పాను మీకు. ప్రేమించటం అంటే సాక్రిఫైస్ అండి. త్యాగం అవ్వాలి భర్త కొరకు. నీవు క్రీస్తు నీ కొరకు త్యాగం అయ్యాడు, నువ్వేం చేయాలి? నువ్వు కూడా త్యాగం అవ్వాలి. క్రీస్తు కొరకు నువ్వు త్యాగం అవ్వాలి. నీ భర్త కొరకు త్యాగం అవ్వాలి. భర్త బ్రతుకుంటేనే నా జీవితం అనుకోవాలి, భర్త మేలే నా జీవితం అనుకోవాలి. అందుకే అన్నాడు సామెతల్లో, భార్య దొరికిన వానికి మేలు దొరికింది, మేలు కాదు ఇప్పుడు తేలు దొరుకుతుంది అని నిచ్చి పొడుతూనే ఉన్నది. నుంచుంటే పొడుతు, పడుకుంటే పడుపు, తిండే తిన్న పొడిసే పొడుచుడు తేనెపోట్లు. ఎక్కడుందండి మేలు? పెళ్ళి చేసుకున్న వాళ్ళు, పెళ్ళి అయ్యి ఇంతవరకు మనం ఈ స్థితిలో లేని వాళ్ళు ఆలోచించాలి ఈ విషయాలు. కనుక మనం ప్రేమించడం అంటే భర్త కొరకు త్యాగం అవ్వాలి. అంత ప్రేమను వాళ్ళకి చూపించాలి. ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే మాట వినుట అని అర్థం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమించిన వాడు ఏం చేస్తాడండి? వాళ్ళ మాట వింటాడు, ఆ మాట వినాలి. చూడండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఉండక ఉండవలెననియు మన భర్తలకు లోబడి ఉండి మంచివారై ఉండవాలని. ఈ లక్షణాలన్నీ వివరించాలంటే చాలా టైం పడుతుంది. మీకు అందరికీ తెలుసు వాక్యం, లేఖన వాక్యం. ఎక్కడ మన కుటుంబం ఆశీర్వాదం పొందట్లేదు, ఎందుకు మన కుటుంబం దీవెన పొందట్లేదంటే మనం వాక్యాన్ని తప్పిపోయినాం, దేవుని ఆశ్రయించట్లేదు, మనం ఏదో లోకపోకట్లో వెళ్ళిపోతున్నాం మనం. ఇది చాలా ఎఫెక్టివ్ మన జీవితాలకి, మన కుటుంబాలకే ఎఫెక్టివ్ ఇది. నీకు తెలియదు, నువ్వు చెప్తానుండు అంటారు కొంతమంది భర్తని. ఆడికి తెలియదంట, తలకాయ తిరగబడ్డది, తలకాయతో నడుస్తున్నాడు, కాళ్ళతోటి తిరగబడ్డాడు అనమాట. అంతే కదా. 1 కొరింథీ 11లో ఏమన్నాడు? స్త్రీకి పురుషుడు శిరస్సు. శిరస్సు పైన ఉంటుందా కింద ఉంటుందా?
ఇప్పుడు కిందకి పడుతుంది, తిరగబడుతుంది. ఎంత పరిస్థితి వచ్చేసిందండి. రెండవది ప్రేమించటం, తొందరగా వెళ్దాం. మూడవది ఏంటంటే గౌరవించటం. భర్తను గౌరవించకపోతే ఇతరుల దగ్గర లేడు అంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. లేడు అనే మాటను అనకూడదు, అది గౌరవం. లేరైనా అని అంటే ఏమైపోయింది? నీకు భర్తను నువ్వు గౌరవించుకోకపోతే, నీ తలను నువ్వు గౌరవించకపోతే, నీ తల చిక్కుదైపోయింది అనుకో, ఏం చేస్తావు నువ్వు చెప్పండి? మంచిగా దువ్వుకుంటావు, ఆయిల్ పెడతావు, దాంట్లో ఇంకా అందం సరిపోకపోతే 4 పువ్వులు పెడతావు, లేకపోతే 4 క్లిప్పులు పెడతావే. మరి నీ భర్త పరిస్థితి ఏంటి? నీ శిరస్సును గౌరవించాలి. శిరస్సును గౌరవించలేకపోయినట్లయితే, వాళ్ళు గౌరవించారండి ఆ రోజుని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చూడండి. ఒక మంచి మాటని చెప్తాడు పేతురు గారు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపట అలంకారం అంట. ఇదంతా వెలుపట అలంకారం అంటే ఎక్కడికి చెందింది అది? చెప్పండి, తొందరగా చెప్పాలి. క్రైస్తవుడికి చెందింది కాదు, దేవుని సంఘవస్తులకి చెందింది కాదు, బయటోళ్ళకి అన్యులకి చెందింది. ఇది అంతా వాళ్ళు అలంకరించుకుంటారు కదండి. ఇప్పుడు చాలామంది ఇంతకుముందు ఎంత మంచిగా జడేసుకుని దాని చుతను ఊడిపోకుండా ఒక రిబ్బన్ కట్టుకునేవారండి. నేను ఎక్కిరిస్తున్నాను కాదు, దయచేసి గమనించండి. నాలో ఏదైనా మీకు పొరపాటు అనిపిస్తే క్షమించండి. జడ ఊడిపోకుండా ఏం చేసేవారండి? రిబ్బన్ని అల్లుకునేవారు, దాంట్లో జడలో కలిపి మధ్యలో నుంచి అల్లుకునేవారు. ఈ రోజున ఎంత ఎరబోసుకుని వస్తే అంత నాగరికతతో మానవుడు నాశనం అయిపోతున్నాడు. నరుడు ఎక్కడొచ్చింది నీ అలంకరణ? నీ అలంకరణ వెలుపడి అలంకరణ అయిపోయిందే, నీ అంతర అలంకరణ ఏమైపోయింది? దేవుడి చెప్పిన ఆత్మీయ అలంకరణ ఏమైపోయింది? నీ భర్తకు లోబడు, నీ భర్తను గౌరవించు, నీ భర్తను ప్రేమించు. ఏమైపోయింది నీ అలంకరణ? ఇంకో మాట ఉంది అక్కడ, చిన్న మంచి మాట. ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకరణ. అక్షయ అంటే కనిపించిన అలంకరణ. నీలోనే ఉండాలి మాట. నీ మాట మొత్తం అలంకరణ. ఆమె మొత్తంటే చాలు, ఆమె అందమే అందం అంటారు వాళ్ళు. కానీ అలా కాదు కదా, పూసేస్తారు, గీసేస్తారు, ఎన్నో రకాలు ఉంటాయి. నేను దాన్ని విమర్శించవలసిన అవసరత నాకెందుకు కానీ చాలామంది మన వాళ్ళు కాదు చేయరాల. మన వాళ్ళు మంచోళ్ళు, మన వాళ్ళు చేయరాల. మన వాళ్ళ గురించి బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంకా 4వది ఏమిటంటే మనము సహకారాన్ని అందించాలి. సహకారాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే సహకారిణి అన్నారు. ఏమన్నారండి వాళ్ళని? సహకారిణి అని బిరుదు ఇచ్చారు వాళ్ళకి. అయ్యగారు మంచి పాట రాశాడు, మీకు అందరికీ తెలుసు కదండి. సహకారిణి కొరకు అయ్యగారు మంచి పాట రాశాడు. సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి అని రాశాడు కదండి. ఆ సహకారిని ఎలాగ ఉండాలో ఆ పాటలో ఉంది. ఆ పాటలో రాశాడు ఆయన. సహకారినిగా ఉండాలి నీ భర్తకి. నీ భర్తకు వచ్చిన నష్టం నీకు వచ్చినట్టే. నీ భర్తకు అగౌరవం వస్తే నీకు అగౌరవం వచ్చినట్టే. నీ భర్తకు గౌరవం వస్తే నీకు గౌరవం వచ్చినట్టే. నీ భర్త బాగుంటే నేను బాగున్నట్టే. నీవు సహకారినివి. ఒకే శరీరం నుండి తీయబడ్డావు, ఒకే ఎముక నుండి తీయబడ్డావు, ఒకే మాంసంతో ఉన్నావు. ఎందుకు నీ భర్తకు నీవు ఎడబాటుగా ఉంటున్నావు? నీవు నీ భర్తకు ఎడబాటు అయినట్లయితే నువ్వు క్రీస్తుకు ఎడబాటుగా ఉన్నట్లయితే, క్రీస్తు నుండి నువ్వు పొందవలసిన ప్రతిదీ నువ్వు పొందలేవు. డైరెక్ట్గా చెప్తున్నాను నేను. చాలామందికి బాధ కలగవచ్చు, చాలామందికి నా మీద కొంచెం కష్టం కలగవచ్చు, రాని పర్వాలేదు. ఉన్నది చెప్తున్నాను నేను. మనము మర్మాన్ని నేర్చుకోవాలి. ఇది మర్మం. ఇది
క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధాన్ని ఆదిలోనే, సృష్టి ఆరంభములోనే స్త్రీ పురుషుల్లో దేవుడు ఏర్పాటు చేసిన మర్మం ఇది. వాళ్ళిద్దరూ బాగున్నట్లయితే, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా అన్యోన్య సహవాసం కలిగి ఆ గుణాలు కలిగి ఉన్నట్లయితే క్రీస్తుకు మహిమ దొరుకుతుంది. క్రీస్తు స్వాస్యంగా చేయబడతాం. మనము ఆ దేవునికి మహిమార్థంగా మనం దీవించగలము. ఈ లోకంలో ఆశీర్వదింపబడగలం. ఎక్కడ కోల్పోతున్నాం మనం మన సంబంధాన్ని? నువ్వు ఇక్కడ పోతున్నావు నీ భర్త విషయంలో క్రీస్తుని. అందుకే అంటాడు ప్రభువునకు వలే. 22 5:22 ఏమన్నాడంటే ప్రభువునకు వలే. ప్రభు ఎవరికి లోబడ్డాడు? తండ్రికి లోబడ్డాడు. అది కుటుంబం. తండ్రికి ఆయన లోబడ్డాడు. నీ భార్య నీకు లోబడాలి. నీ భార్య నీకు లోబడితే క్రీస్తుకు తండ్రికి క్రీస్తు లోబడినట్లే, నువ్వు క్రీస్తుకు లోబడినట్లే. ఈ రోజున ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి మన కుటుంబాల్లో? ఎందుకు ఈ విధంగా ట్రాక్ తప్పి బతుకుతున్నాం పట్టాల్లో? ఎందుకంటే వాక్యాన్ని అనుసరించి మనం జీవించట్లేదు. ఎక్కడ కోల్పోతున్నాం మనం ఆలోచించాలి. తొందరగా నేర్చుకుందాం. ఇంకొకటి ఏంటంటే పవిత్రముగా ఉండటం. అక్కడ ఇందాక చదువుకున్నాం మనం పేతురు పత్రికలో, పవిత్రులైన స్త్రీలు అన్నాడు. పవిత్రత కలిగి ఉండాలి. స్త్రీకుండే గొప్ప అలంకరణ ఏంటంటే పవిత్రత. నీ భర్త అవిశ్వాసుడైతే, నీ భర్త దేవుని సన్నిధిలో భయభక్తులు లేకపోయినట్లయితే, నీ భర్త సరిగ్గా లేకపోయినట్లయితే, ఆయన నడవడిక, ప్రవర్తన, ఆలోచన, తలంపు, ఉద్దేశాలు సరిగ్గా లేకపోయినట్లయితే నీ మంచి ప్రవర్తన ద్వారా తప్పకోకుండా ఆయన మారుతాడు. నా భర్త లేడు కాబట్టి నేను ఆయన్నే అనుసరిస్తానంటే ఆడు చెడ్డోడైతే నువ్వు కూడా మారిపోయి శరీరం అంతా నీకు మరి చెడైపోతుంది. శరీరం చెడిపోతుంది. ఈ మర్మము చాలా గొప్పది. ఇది భార్య భర్తల సంబంధము క్రీస్తు సంఘమునకున్నటువంటి సంబంధం. ఇది ఈ రోజున యవన స్త్రీలు, యవన పిల్లలు మరి ఆలోచించుకునే స్థితులు ఇవే. ఈ రోజున వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఈజులు ఇష్టం. నువ్వు బయటికి వెళ్ళిపోతావా, నువ్వు కుటుంబంతో ఉంటావా, నువ్వు ఎక్కడ ఉంటావా అని కాదు. నీ భర్తకు లోబడుతున్నావు, నీ భర్తను గౌరవిస్తున్నావా? మరి తల్లిదండ్రులు కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, వదిలిపెట్టేయమంటారా? వదిలిపెట్టమని చెప్పలేదు అక్కడ. తెలుసా? తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు. నువ్వు తల్లిదండ్రులు కూడా గౌరవం ఇవ్వలేని పరిస్థితి ఉన్నదంటే నువ్వు దేవుడికి కూడా గౌరవం ఇవ్వలేవు. దౌర్భాగ్యుడు. దేవునికి కూడా గౌరవం ఇవ్వలేని దౌర్భాగ్యుడు నువ్వు. ఇంకా తల్లిదండ్రులకు ఇవ్వలేదంటే వాళ్ళకేమిస్తావు? నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞల్లో నీ చెప్పాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించమని. సన్మానించలేని జీవితం నీది, సన్యాసి జీవితం. గమనించాలండి. వాక్యం మన కొరకండి. ఇది ఒక వరం అండి. ఇది మన జీవితానికి. ఈ వాక్యాన్ని పట్టుకున్నట్లయితే బ్రతుకులు బాగుపడతాయండి. మన సంసారాలు బాగుపడతాయి, మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. దీనికి దూరంగా జీవించినట్లయితే వేస్టే. అందుకే ముద్దు పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. హత్తుకుని జీవించాలి వాక్యానికి. అది లేకపోతే మధ్య వివక్షత, కష్టమో నష్టమో, బాధో ఇబ్బందో శ్రమో శోధన అనుభవించాలి. నీ భార్య వల్ల అనుభవించు. కష్టం వచ్చిందా? అనుభవించు. నీ భర్త వల్ల అనుభవం వచ్చిందా? అనుభవించు. దేవుడే నీకు మేలు చేస్తాడు, మార్గం చూపెడతాడు ఆయన. రెండవది ఆఖరిది ఏంటంటే సాధువైనట్టును మృదువైనటువంటి స్వభావం. సాధువు అంటే ఏంటంటే ఓర్పుతో కూడిందండి. సాధువు ఏది కోరికలు కోరడం. సాధువు అంటే మన దగ్గర ఏంటంటే తలా గడ్డాలు పెంచేసుకోవటం, మనం ఒక కాషాయ వస్త్రం తగ్గితే సాధువులు అనుకుంటున్నారు. అది సాధువు కాదు, ఆడు సన్నాసుడు. ఆడికి అసలు ఆడుకున్న కోరికలు అసలు ఎవడుకుండవు. రియాలిటీ అది. ఎవడన్నా పర్వాలేదు నాకు. ఆడుకున్న కోరికలు ఎవడో లేవు. వాడు గంజాయిలు బాగుతాడు, వాడు మత్తుల కోసం, వాడు ఎన్నో చేస్తాడు. వాడు
సాధువు అంటే చనిపోయిన జీవితం, వాడికి ఏ ఆశలు లేని జీవితం, కోరికలు లేని జీవితం. ఈ శరీరం మీద కానీ ఈ లోకం మీద కానీ ఏ ఆశలు లేని జీవితమే సాధు జీవితం. తగ్గించుకున్న జీవితం, అటువంటి జీవితం కలిగి ఉండాలంట. సాధువైనట్టు మృదువైనట్టు కదండి. ఒకళ్ళు మాట్లాడితే చాలు కదా, మాట్లాడితే ఏంటంట సామెతల గ్రంథం అన్నాడు, కత్తులు సూరకత్తులు దిగిపోయినట్లే దిగిపోతాయి కదండి. మాట్లాడతారు ఒక్కొక్కరు. మృదువుగా ఉండాలి మాట మాట్లాడితే ఎంతో స్వీటీగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పేది ఏమిటంటే, నీవు క్రీస్తుని కించపరుస్తున్నావు, దేవుణ్ణి మరి రావాల్సిన ఘనతను పోగొడుతున్నావు. నువ్వు నీ భార్యతో నీ భర్తతో సరైనటువంటి అవగాహన లేని జీవితము నీ జీవితానికి చెడే. రిజల్ట్ ఇక్కడ రాకపోవచ్చు, నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు నీకు, కానీ తర్వాత ఉన్నది దానికి పరిస్థితి. ఇంకొక 2 మాటల్లో చూసుకుందాం. పెళ్ళయిన తర్వాత మంచి తల్లి, మా అమ్మ మంచిది అని అనిపించుకోవాలండి. స్త్రీ యొక్క పాత్రలో తల్లి పాత్ర చాలా గొప్పదండి. స్త్రీలు అలంకరణలో ఓ తల్లిగా వచ్చినప్పుడు చాలా గొప్పదనమాట. మోసే తల్లి అంత గొప్పది, ఎంతో త్యాగం చేసింది. ఎంతోమంది భక్తులు తల్లిదండ్రులు ఎంతో త్యాగాలు చేశారు. వాళ్ళు మన పిల్లల కొరకు మనం త్యాగం చేద్దాం. వాళ్ళని క్రీస్తు కొరకు ఏర్పడటానికి, క్రీస్తుకు స్వాస్యముగా, క్రీస్తుకు సొత్తుగా, క్రీస్తుకు మరి మనము ఒక హక్కు కలిగిన కుటుంబాలుగా మనం కడదామంటే మనము తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. నువ్వు పిల్లలను కని తల్లిగా ఉన్నావా, ఆ పాత్ర చాలా ముఖ్యమైనది. దానిలో నువ్వు ఏ విధమైనటువంటి భావం కనుక చెడు భావం నీ జీవితంలో నువ్వు తలంచుకున్నట్లయితే అది నీ కుటుంబానికే కాదు, నీ జీవితానికి కూడా అది నాశనమే. గమనించాలి. కనుక మరి స్త్రీల గురించి అనేక పాత్రలు ఇచ్చాడు. అని ఎందుకు స్త్రీ గురించి ఇన్ని మాటలు చెప్పానో తెలుసా? మనమందరము కలిస్తే ఎవరమండి? సంఘం అంటే ఎవరండి? క్రీస్తుకు భార్య, క్రీస్తుకు భార్య, క్రీస్తుకు స్త్రీలమే మనం అందరం కలిపి. నేను మగోడినిండి అంటే కుదరదు. అక్కడికి వచ్చినప్పటికీ నువ్వు కూడా స్త్రీవే, సంఘానివే, సంఘ సభ్యుడివే. సంఘం అంటే స్త్రీయే, క్రీస్తు శరీరమే. అలంకరణ ఎంత బాగా అలంకరించి రక్తంతో కడిగాడండి. ఎంతకంటే అలంకరణ ఎవడండి? సబ్బు పెడతాడు, సోపులు పెడతాడు, పర్ఫ్యూమ్ పెడతాడు. పర్ఫ్యూములు ఇవ్వచ్చు భార్యకి, అనేకమైన బ్యూటీ పార్లర్లకు తీసుకెళ్ళచ్చు. ఆ అందం వ్యర్థమే. క్రీస్తు రక్తంలో కనబడినటువంటి ఒక భార్యగా నువ్వు ఉండాలి. క్రీస్తు రక్తంలో కనబడిన ఒక పరిశుద్ధురాలుగా నువ్వు ఉండాలి. పరమగీతాల్లో అనుకుంటా ఒక మాట అన్నాడు. ఎక్కడంటే పరమగీతాలు చూడండి, 4వ అధ్యాయం 7వ వచనమా. పరమగీతాల్లో ఒక మంచి మాట అంటాడు భక్తుడు అక్కడ. నా ప్రియులారా కాదు, ప్రియుల రాలా, ప్రియురాలా, నీవు రమ్ము. కనుక ఎంత మంచిగా వర్ణిస్తున్నాడంటే సంఘాన్ని క్రీస్తు, ఎంత మంచిగా తయారు చేసుకున్నాడు. పనికి రాని లోకాల్లో కూడా బతకలేని భ్రష్టులమైన మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి ఒక అందమైన స్త్రీగా, అందమైన సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకంటే ఏం చేయాలండి? ఆయన
ప్రాణాన్ని పెట్టేదానికంటే ఇంకేం చేశాడు? తన భార్య కోసం ప్రాణం పెట్టిన భర్త ఆయన. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాటను అంటాడు, పురుషులారా మీరును అంటే అంతకుముందు ఎవరో స్త్రీ. అంతకుముందు స్త్రీ గురించి మాట్లాడాడు, ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? పురుషుడితో అంటున్నాడు. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మచ్చ అయినను లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమ గల సంఘముగా. మహిమ. అందుకే యోహాను సువార్త 17 అన్నాడు, తండ్రి ఆ మహిమ నాకు ఇచ్చావయ్యా, నేను ఆ మహిమ ఇదిగో నీ ప్రజలకు ఇచ్చేస్తున్నాను. వీళ్ళు కూడా ఈ లోకంలో మహిమ పొందుతారయ్యా. మనకెందుకండి? మన ఆయన తిట్టేవాడు అంత మానమన్ను, గతి గాడిదలు తేయాలంటే గద్దెలు ఎక్కాలని ఎలాగుంటుంది రానివాడు. అంత ధన్యత దేవాదేవుడు మనకిచ్చినట్లయితే మన బ్రతుకులు ఎలాగున్నాయో చూడండి. ఎంత ధన్యత ఇచ్చాడండి మనకి, మహిమ ఇచ్చాడండి. మహిమ అనేది ఎంత గొప్ప ధన్యత. అటువంటి మహిమలో జ్ఞాపం చేసుకోమన్నాడు, దేవునికి అడుగుతున్నాడు ప్రార్థనలో. గమనిద్దాం ప్రియులారా, మన భార్య భర్తల సంబంధం, మన స్వాస్యమైన పిల్లలు, మనము దేవుని క్రీస్తుకు స్వాస్యమైన మనము ఒకే మర్మము ద్వారా అంటకట్టబడ్డాము. అది ఒకే మర్మము. ఈ భార్య భర్తల జీవితం ఏలకోలంతోటో జోకులతోటో సంతోషంతో ఉండేది కాదు. ఇది భయభక్తులతోటి, నీతితోటి, యథార్థతతోటి, పవిత్రతతోటి, పరిశుద్ధతతోటి జీవించవలసిన జీవితం ఇది. ఇంకో మాట అన్నాడు అక్కడ 25, 26 చదువమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నిలవబెట్టుకు ఎంత అందంగా తయారు చేసి నిలబెట్టుకున్నాడండి. తన ప్రాణాన్ని పోగొట్టుకుని మన ప్రాణానికి అందము తెచ్చాడు. ప్రాణం అంటే శరీరానికి అందము తెచ్చాడు. మనల్ని ఒక రూపం తీసుకొచ్చాడు మనలో. చెడిపోయిన మనల్ని బాగు చేశాడు ఆయన. చదువమ్మా. వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించి, వాక్యము ద్వారా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచుటకై అప్పగించుకున్నాడు. భార్యకు నువ్వు ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలి? కింద అన్నాడు ముందు చదువుకున్నాం, మత్సైనను మరకైనను ఏదైనా సరే భరించాలి. నువ్వు తప్పదు, ఏదైనా భరించాలి, తప్పదు. నా భార్య అంత మంచిది కాదండి అని అనుకున్నావు అనుకో, నువ్వు కోల్పోతున్నట్టే. భరించుకో. క్రీస్తు భరించాడు నిన్ను. క్రీస్తు సహిస్తున్నాడు ఈరోజు వరకు నిన్ను. క్రీస్తు ఓర్చుకుంటున్నాడు నీ కొరకు ఈరోజు వరకు. ఆయన తన ప్రాణాన్ని పెట్టినా నీ ప్రాణం ఇంకా బాగుపడలేదు, నీవు ఇంకా బాగుపడలేదంటే ఆయనకి చింతే, ఆయన దుఃఖమే. ఇదొక మర్మము. ఆదిలోనే ఏర్పరిచి పెట్టుకున్నాడు క్రీస్తు ద్వారా సంఘాన్ని భూమి మీద ఏర్పరచడానికి. అందుకే 31లో ఏమన్నాడు తెలుసా? ఈ హేతువు చేత తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరులయ్యుందురు. ఈ మర్మము గొప్పది, క్రీస్తుతో కలిసినది. 33లో ప్రతి పురుషుడును తనును వలె
తనును వలె తన భార్యను ప్రేమించవలెను. తనును వలె అంటే ఏంటండి? ఆడు ఎలా తింటాడో ఆమె కూడా అలాగ ఉండాలనుకోవాలి కదండి. అంతేనా రవితేజ గారు? అంతే కదా. మనం ఏది ఉంటే మనం అలాగే ఉండాలి. కనుక ఒకే శరీరం కాబట్టి అలాగ అలంకరించుకోవాలి, అలా చేయాలి. అది ఈ రోజున సమాజం ఎక్కడ చెడిపోతుందంటే అక్కడే చెడిపోతుంది. ఈ సంబంధమే మన జీవితాలు పాడు చేస్తుంది, మన బ్రతుకులు పాడు చేస్తుంది, దేవుని కృప నుంచి మనకు దూరం చేస్తుంది. దైవ నిర్ణయానికి విరుద్ధంగా మనం బతుకుతున్నాం, దేవుణ్ణి ఆనుకొని జీవించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే ఇక్కడే వ్యవస్థను దెబ్బ కొడుతున్నాడు సాతానుగాడు. ఇక్కడే దెబ్బ కొడుతున్నాడు. ఏమున్నాడు ఆడు? దిక్కులేనాడు. ఆడి సంగతి అలాగుంచు. నువ్వు మీ అమ్మ మీ నాయన మంచి ఉన్నవాళ్ళు అంతా సొంతం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని కట్నం కానుకలు ఈ చెప్పి అవి చెప్పి మరి వ్యవస్థను పాడు చేస్తున్నారు ఈ రోజున. కనుక ఒక్క మాట మనం చూసుకుందాం. 5వ అధ్యాయం 29లో ఒక మాట అంటాడు. 5:29లో ముగించేద్దాం. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు కానీ ప్రతివాడును పోషించి సంరక్షించి కొనును. ఇది అసలు మర్మం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక సంరక్షించుచున్నాడు. నిన్ను పోషించి సంరక్షించాలంటే నువ్వు ఆయనకి ఏమవ్వాలి? అవయవాలు అవ్వాలి. అందుకే కొరింథీ పత్రికలో అన్నాడు, మీ అవయవములు అనే మాటను మాట్లాడాడు. కనుక ప్రియులారా గమనిద్దాం, భార్య భర్తల సంబంధం ఎటువంటిదంటే క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి గొప్ప పరిశుద్ధమైనటువంటి సంబంధం. దాన్ని హేళనగాను ఈజీగాను సులువుగాను తీసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వే కోల్పోతావు. నీకు ఇచ్చిన పిల్లలు, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా క్రీస్తు స్వాస్యం. నేను కూడా క్రీస్తు స్వాస్యం, క్రీస్తు సంఘం, క్రీస్తు భార్యను, క్రీస్తు శరీరాన్ని నేను అని అనుకోకపోయినట్లయితే నీ జీవితంలో పొందేది ఏంటో తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకొనుము, లేకపోతే ఆయన కోపించును. దేవుని కోపానికి గురి కావద్దు ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు యవనంగా ఉన్నావా, వృద్ధాప్యంలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావని కాదు, నీవు ఇక్కడ ఇచ్చినటువంటి సంఘమైనటువంటి నీ భార్య భర్తల సంబంధాన్ని స్థిరపరిచినట్లయితే దేవుని సంఘమైనటువంటి క్రీస్తు శరీరమైనటువంటి సంఘానికి దానికి ఉన్నటువంటి మర్మమే అది. ఎప్పుడు కూడా క్రీస్తును హత్తుకొని జీవించాలి సంఘం, భర్తను హత్తుకొని జీవించాలి భార్య, క్రీస్తు దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. అందుకే కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఒక మంచి మాట ముగించేసుకుందాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, పురుషుడనియు, దేవుడనియు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. తెలుసుకోమంటున్నాడు. తెలుసుకోవాల్సింది తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిసినట్టు జీవించాలి. తెలిస్తే ఏం చేయాలండి? తెలిసినట్టు జీవించాలి, బతకాలి. తెలియకపోతే ఎవరైనా చెప్పింది విని ఆ మాట ప్రకారం బ్రతికించాలి. వినదగుని ఎవరు చెప్పినా అంతే కదా, వినాలి. అది మంచిదైతే స్వీకరించాలి. కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. నీవు నీ పిల్లలు నీకు స్వాస్యముగా ఉండటానికే ఇచ్చాడు. మనమందరము క్రీస్తుకు స్వాస్యం, దేవునికి సొత్తు. క్రీస్తుకు స్వాస్యం, దేవునికి సొత్తు. మరి మనము క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, మన భార్య భర్తల యొక్క బాంధవ్యము సంఘానికి క్రీస్తుకున్నటువంటి అనుబంధ సంబంధం.
అట్టి ధన్యతలో దేవుడు మనందరినీ జ్ఞాపం చేసుకొని గాక. ఈ దినాన్ని మరి ఇదిగో రేపా ఎల్లుండో కానీ అడ్వాన్స్గానే చేస్తున్నాం మనం. అనురాధ సుకుమార్ల యొక్క మ్యారేజ్ డే అండ్ బర్త్డే ఇద్దరిది కూడా ఒకటే, భార్యాభర్తలది ఇద్దరు కూడా. అది కూడా ఒక ధన్యత, అలా కలిసి రావటం. ఒకసారి నుంచుంటే మేము ఎవరో చూస్తాం, మేము వాళ్ళిద్దరూ ఎవరో. చూడండి, వెనక చూడండి, ఎవరో చూడపోయిన వాళ్ళు చూడొచ్చు. సుకుమార్ ఎక్కడున్నాడు? దగ్గరికి రా, ఇంకా ఎదురుకు రా, ఆమె దగ్గరికి రా, అక్కడ నుండి అక్కడే ఉండు. అది చూడండి, ఇప్పుడు చూడండి. ఆయన సుకుమార్, ఆమె ఎన్నో సంవత్సరం మీకు? ఎన్నో సంవత్సరం? కనుక ఇద్దరికి ఒకే బర్త్డే, ఒకే మ్యారేజ్ డే. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఈ మాటలే వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదకాలం, వాళ్ళ జీవితాలకి బ్రతుకి దీవెనకరం. కనుక వాక్యాన్ని ఆశ్రయించినటువంటి స్త్రీలాగా, పురుషులాగా, సంఘములాగా వాళ్ళు జీవించినట్లయితే మా దేవుని కృప వాళ్ళకు ఉంటుంది, దేవుని దీవెన ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా దేవుడు వారిరువురిని ఆశీర్వదించి నూతనమైనటువంటి దయా కిరీటాన్ని వారిరువురికి, నూతనమైనటువంటి క్రీస్తుకు సంఘానికి ఉన్నంత బాంధవ్యం, ఆ సంబంధం వారిరువురికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.